హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మా బాబాయ్ మా కోసం రసం చేశారు. వీడియోని చూసేసేయండి. ముందుగా డిష్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కాక ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయ్యేలోపు మనం రసానికి కావాల్సిన ప్రిపరేషన్ చేసుకోవాలి. ఒక టమాటా, చింతపండు బాగా కలుపుకొని మంచిగా నానినాక మంచిగా ఆ రసాన్ని అనేది పక్కన పెట్టుకోవాలి, చింతపండు రసాన్ని. ప్లస్ అలాగే మిరియాలు, ఆవాలు, ధనియాలు మంచిగా కొద్దిగా వేపుకొని అవి కూడా నూరుకొని పక్కన పెట్టుకోవాలి. మనకి రసం కోసం ఫ్లేవర్ అవి. అందులోకి ఇవి ఆనియన్స్ అనేవి మంచిగా కుక్ అవుతున్నాయి, బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక ఇప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా పసుపు 2 సార్లు తిప్పుకోవాలి. చూస్తున్నారు కదా, టమాటా చింతపండు రసం రెడీ అవుతుంది. ఏగా చిటికెడు పసుపు, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి, కలుపుకోవాలి. కలుపుకున్నాక మనం ముందుగా దంచి పెట్టుకున్న మిరియాలు, ధనియాలు, జీలకర్ర పౌడర్ని యాడ్ చేసుకోవాలి దాంట్లోకి. అది కూడా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఆల్మోస్ట్ రసం రెడీ అయినట్టేనండి. ఇది చాలా సింపుల్ వేలో ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, ప్లస్ హెల్దీ కూడా. దీంట్లో కొద్దిగా మనం వెల్లుల్లి దంచి వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ ఉంటుంది. మేము దాన్ని స్కిప్ చేసాము, మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు. రసం అనేది చాలా యూస్ఫుల్ ఉంటుంది. డైలీ 1 డే అయినా రసం తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. కొంతమంది రసాన్ని విడిగా తాగుతారు కూడా, అలా తాగినా మంచిది. చూస్తున్నారు కదా, చాలా బాగా కుక్ అవుతుంది. ఇది మంచిగా కుక్ అవ్వాలి, 2-3 పొంగులు రావాలి. వచ్చాక దీంట్లోకి కొద్దిగా మనం కారం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక తిప్పుకోవాలి మంచిగా. తిప్పుకున్నాక ఇప్పుడు బాగా ఉడికించుకోవాలి మనం రసాన్ని. 2-3 పొంగులు వచ్చిందాకా మంచిగా ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, చాలా బాగుంది రసం. మా కోసం ఈరోజు మా బాబాయ్ రసం చేశారు. చూసారుగా ఎంత బాగా కుక్ అయిందో. ఆ కారం అనేది కూడా పచ్చివాసన పోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది రసం. ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలాగా ఉడికాక దించుకొని సర్వ్ చేసుకోవటమే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్. థ్యాంక్ యూ ఆల్.